దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన మహనీయులందరినీ ఈ పర్వదినం రోజున స్మరించుకోవడం మనందరి బాధ్యత అని తహసీల్దార్ రుద్రగౌడ్ కోసిగి సీఏ మంజునాథ్ అన్నారు. కర్నూలు జిల్లా కోసిగిలో తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రుద్రగౌడ్ జెండాను ఆవిష్కరింపజేశారు. కోసిగి మేజర్ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అయ్యమ్మ, పంచాయతీ కార్యదర్శి తిరుమలేశ్వరరెడ్డి జెండాను ఆవిష్కరణ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు ముత్తురెడ్డి, నాడిగేని అయ్యన్న, నాడిగేని తాయన్న, తోవి రామకృష్ణ, జ్ఞానేష్, వక్రాని వెంకటేష్, మాజీ జెడ్పీటీసీ వెంకటేష్లు హాజరయ్యారు. అనంతరం కోసిగి బాలుర ఉన్నత పాఠశాలలోను బాలికల పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. స్కూల్ హెడ్ మాస్టర్ ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులను సన్మానించారు. ఇదిలా ఉండగా శ్రీ చౌడేశ్వరి దేవి ప్రైవేటు స్కూల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు ఆటపాటలతో ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది. అనంతరం విద్యార్థులకు చౌడేశ్వరి దేవి స్కూల్ కరెస్పాండెంట్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఆ స్కూల్ చైర్మన్ డిసి నారాయణ బహుమతులను ప్రదానం చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఏ శ్రీరాములు, కోసిగి పోలీస్ స్టేషన్లో ఎస్ఐ చంద్రమోహన్, పంచాయతీ కార్యాలయంలో హోలుగుంద కోసిగయ్య, మాణిక్యరాజు తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఇక్కడ మరి రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. ఈ పాఠశాల అందరినీ అందించడం జరిగింది. మన పెద్దలు త్యాగాల కోర్చి మనకు సంపాదించిన ఈ 2 రోజులు నిన్న కార్యక్రమాల్లో పడి వాళ్ళను స్మరించుకునే వీలు లేకపోయినా ఈ 2 రోజులు వాళ్ళ త్యాగాలను ఒకసారి గుర్తు చేసుకొని